అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త గ్లోబల్ టారిఫ్ విధానంపై వైట్ హౌస్ కీలక వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత వస్తువులపై ప్రస్తుతం ఉన్న 18% సుంకాన్ని తాత్కాలికంగా 10%కి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన ఏకపక్ష సుంకాలను కొట్టివేయడంతో పాత పద్ధతుల్లో పన్నులు వసూలు చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇది భారత్కు లభించిన శాశ్వత ఊరట కాదని, త్వరలోనే మరిన్ని కఠిన చట్టాలను ప్రయోగించి ఈ సుంకాలను పెంచే అవకాశం ఉందని శ్వేత సౌధ స్పష్టం చేసింది. అసలు విషయం ఏమిటంటే, గతంలో భారత్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పన్నులు 25 నుంచి 18% తగ్గించారు. కానీ ఆ పన్ను విధింపుకు వాడిన చట్టం చెల్లదని కోర్టు తీర్పునివ్వడంతో ట్రంప్ సర్కారు ఇప్పుడు సెక్షన్ 122 కింద కొత్తగా 10% పన్నును అమలు చేస్తుంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు లేదు, వారు పన్నులు చెల్లించవలసిందే, మేము మాత్రం చెల్లించాం, ఇది ఇప్పుడు న్యాయమైన ఒప్పందంగా మారింది అని వ్యాఖ్యానించారు. అయితే ఈ 10% పన్ను కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్తులో సెక్షన్ 232 లేదా 301 వంటి మరింత శక్తివంతమైన చట్టాలను ఉపయోగించి ఈ పన్నులను భారీగా పెంచే ఆలోచనలు ఉన్నట్లు ఆయన తెలిపారు. మేము అనుకుంటే పన్నులు ఇంకా పెరగవచ్చు, మా వద్ద పాత చట్టాలు కంటే శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని ట్రంప్ విలేకరులతో అన్నారు. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు ప్రస్తుతానికి పన్ను భారం తగ్గినా రాబోయే రోజుల్లో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.